నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్ తెలంగాణకు సంబంధించి వివిధ జిల్లాల వార్తలు మరి ప్రజా వాయిస్ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయి ఏంది అనేది ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎవరైనా ప్రజా వాయిస్ పేపర్లో మరి రిపోర్టర్గా అయినా సరే సో మీ దగ్గర ఎలాంటి సమస్యలు ఉన్నా సో మా వాట్సాప్ నెంబర్ ఉంది, ఒకసారి కాంటాక్ట్ కాండి. మీ సమస్యల్ని కానీ మీ రిపోర్టర్గా వేయాలన్నా అని మా వాట్సాప్ నెంబర్కి సో మీ రెజ్యూమ్ని పంపించండి. 9849343720 అట్లనే www.prajavoice.in అని కొట్టిన మా వెబ్సైట్ పేపర్కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మరి ఎలాంటి విషయాలు వచ్చినాయి ఏంది అనేది ఒకసారి ప్రజా వాయిస్ పేపర్లో చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇది మొదటి పేజీ. సో మనకు జిల్లాల వార్తలు అనేది రెండో పేజీ నుంచి అందుబాటులో ఉంటాయి. ఆల్రెడీ అన్నవాళ్ళు ఇది ఆల్రెడీ చదివేసారు కాబట్టి సో రెండవ పేజీకి సంబంధించిన జిల్లాల వార్తలు చూద్దాం. ఇక ఆయిల్ ఫామ్ సాగుతో అధిక ఆదాయం, జంగిలిగొండ రైతు వేదిక ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు, అభ్యుదయ ఆయిల్ ఫామ్ రైతు డి పురుషోత్తం రెడ్డి వారిచే అవగాహన కార్యక్రమం పెట్టారట. మహబూబాద్ మండలం జంగిలిగొండ రైతు వేదికలో ఆయిల్ ఫామ్ సాగుపై అభ్యున్నదయ ఆయిల్ ఫామ్ రైతు డి పురుషోత్తం రెడ్డి రైతులను ఆయిల్ ఫామ్ సాగు చేసి ఎకరానికి ₹1,00,000 ఆదాయం పొందవచ్చని, తాను 9 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తూ 4 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 50 టన్నుల దిగుబడి పొంది 8 లక్షల పైగా ఆదాయం పొందినట్టు నూతన రైతులకు తెలిపినారు. అయితే ఈ ఆయిల్ ఫామ్ సాగు అనేది చాలామంది ఇప్పుడు స్టార్ట్ చేసిర్రు. వాళ్ళకు సంబంధించిన ఏవైతే పొలాలు ఉంటాయో పొలాలలో పెట్టి సో వాటి మీద ఎకరానికి ₹1,00,000 ఆదాయం ఎట్లా పొందాలనేవి ఈ రైతులకు సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా అవగాహన ప్రోగ్రాం కల్పిస్తూ ఉన్నారు. సో రైతులు చాలా మట్టుకు ఇప్పుడు ఈ ఆయిల్ ఫామ్ సాగు వైపు చూస్తూ ఉన్నారు. సో మంచి విషయం. ఇక మార్నింగ్ వాక్ ఇన్ భగత్ సింగ్ నగర్, సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి బోనాల పండుగలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్తా ఉన్నది. ఇక రాబోయే బోనాల పండుగను పునరుస్కరించుకొని సరూర్ నగర్లోని గ్రామ దేవతల ఆలయాలను దగ్గర జరుగుతున్న ఏర్పాట్లు మరమ్మతుల పురోగతిని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా విలేకరులతో శ్రీవాణి మాట్లాడుతూ పండుగకు ప్రజలకు అన్ని అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని, సంబంధిత శాఖల అధికారులతో పర్యటించి రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, మురుగునీటి సమస్య, ఆలయం చుట్టూ పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పండగ ఘనంగా భక్తి శ్రద్ధలతో జరగాలని అన్ని శాఖల సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని కోరానని ఆకుల శ్రీవాణి తెలియజేశారట. ఇక ఈ కార్యక్రమంలో ఇక జిహెచ్ఎంసి శానిటైజేషన్ డి చందన్, వర్క్ ఇన్స్పెక్టర్ బుచ్చయ్య, ఎస్ఎఫ్టీ లైటింగ్ విభాగం మరియు వాటర్ వర్క్ శాఖ అధికారులు పాల్గొన్నారట. సో ఈ బోనాలకు సంబంధించిన మరి పండగ ఏదైతే ఆలయం ఉంటుందో దాని చుట్టుపక్కల పరిస్థితులు అన్నీ బాగుండాలి, మురుగునీటి ఉండొద్దు, తాగునీటి ఉండాలి, లైట్లు ఉండాలి అని చెప్పేసి, రోడ్లు నీట్గా ఉండాలని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నది. మంచి విషయమే. ఇక మహబూబాద్ జిల్లాకు దాశరథి పేరు పెట్టాలి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సంతన్ రామరాజు అంటా ఉన్నారు. ఇక మహబూబాద్ జిల్లాకు దాశరథి పేరు పెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సంతన్ రామరాజు విడుదల చేసిన ఓ ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారట. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని నినాదించి తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాలకు ప్రేరణ అందించిన గొప్ప విప్లవ కవి దాశరథి అని ఆయన కొనియాడారట. సో నిన్న వేడుకలు కూడా ఘనంగా చేశారు. ట్యాంక్ బండ్ పైన కూడా ఆయన విగ్రహం పెట్టాలని కూడా సో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈయన ఏదైతే మహబూబాద్ జిల్లాకు దాశరథి పేరు పెట్టాలనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఇక ప్రపంచ స్థాయి చికిత్సతో రోగి ప్రాణాలను కాపాడిన యశోద వైద్య బృందం, శస్త్రచికిత్స చేసిన వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపిన పేషెంట్ సరితనట. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలో యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్ గోరుగంటి పవన్, యూనిట్ ఇన్ఛార్జ్ కె శ్రీనివాసరెడ్డి, చిదురు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన రోగులకు సైతం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన అధునాతమైన సమర్థవంతమైన వైద్య సేవలను అందించడంలో హైదరాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రి అంకిత భావంతో పనిచేస్తుందని తెలిపారట. వెన్నునొప్పి సమస్య ఈ రోజుల్లో చాలా మందిలో సర్వసాధారణంగా కనిపించే సమస్య అని, వెన్నునొప్పి రాగానే వెంటనే రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, దాన్ని స్పాండిలోసిస్ సమస్యగా పరిగణించి డాక్టర్లు దానికి సంబంధించిన మందులు ఇవ్వడం పరిపాటి కానీ అన్ని సందర్భాల్లో వెన్నునొప్పికి కారణం కేవలం స్పాండిలోసిస్ మాత్రమే కాదు అని ఆయన చెప్పారట. ఇక ప్రపంచ స్థాయి చికిత్సతో రోగి ప్రాణాలు కాపాడే యశోద వైద్య బృందానికి సో ఆ పేషెంట్ సరిత అనేది కృతజ్ఞతలు చెప్తా ఉన్నది. సో చాలామంది విదేశాల నుంచి కూడా
హైదరాబాద్కు చెందినటువంటి ఎన్నో ప్రముఖ హాస్పిటల్ ఉన్నాయి, అందులో చికిత్స చేయించుకుంటా ఉన్నారు. సో అందులో ఈ యశోద ఒకటి. ఇక అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసిరట. అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు ఎస్ఐ కృష్ణయ్య చెప్తా ఉన్నాడు. నల్గొండ జిల్లా ఇక మాడుగులపల్లి మండల పరిధిలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసిన మడుగులపల్లి పోలీసులు. మడుగులపల్లి ఎస్ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం పాలేరు వాగు నుండి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకోవడం జరిగిందట. చాలామంది అంటే ఇక్కడ ఏదో వార్త కనిపిస్తున్నట్టు మనం గొప్పగా పోడాల్సిన పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే చాలా మట్టుకు అనేక గ్రామాల నుంచి, చెరువుల దగ్గర నుంచి కానీ, నదుల ఏదైతే ఈ గోదావరి అనుసంధానం ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి చాలామంది పెద్ద ఎత్తున ఈ ఇసుక దోపిడీ అనేది చేస్తూ ఉన్నారు. మరి అన్ని ఏరియాలలో చర్యలు తీసుకుంటున్నా అంటే లేదు. ఇక ఎక్కడో వాళ్ళు ఇక మరి మామూలు ఇయ్యని పరిస్థితుల్లో లేదంటే ఇంకేదో పరిస్థితుల్లో పట్టుకొని సీజ్ చేసే పరిస్థితులే ఉన్నాయి తప్పితే పెద్ద ఎత్తున అయితే ఈ అక్రమ ఇసుక రవాణా జరిగే ట్రాక్టర్లను వాటికి సంబంధించిన అయితే సీజ్ చేసినట్టయితే కనబడతలేదు. మొత్తం అదే దందా నడుస్తూ ఉన్నది. ఇక స్పెషల్ డ్రైవ్ ద్వారా 150 ఫోన్లు రికవరీ చేసిరట. ఎక్కడ ఇది? ఇక స్పెషల్ డ్రైవ్ ద్వారా 150 మంది పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవర్ చేసినట్లు బాధితులకు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పొందవచ్చని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర వెల్లడించారు. సెల్ ఫోన్ పోయిన చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CGIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న చోరీకి గురైన 150 ఫోన్లను సుమారు 25 లక్షల విలువ గల ఆ ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించడం జరుగుతుందట. మంచి విషయమే. చాలామంది ఈ ఫోన్లలో ఇంపార్టెంట్ చాలా అంటే ఫొటోస్ కానీ డాక్యుమెంట్లు కానీ ఉంటాయి. బైక్ మీద అతివేగంగా వెళ్ళినప్పుడు, లేదంటే బస్సులో ప్రయాణం చేసినప్పుడు, లేదంటే దొంగలు కూడా కాజేసిన పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు ఆ ఫోన్ మిస్ కాగానే చాలామంది బాధపడుతూ ఉంటారు. సో మీరు కంప్లైంట్ రేజ్ చేయడం వల్ల సో ఈ ఫోన్కు సంబంధించిన CIR ద్వారా పోలీసులు ట్రే చేసి వాటిని పట్టుకున్నారంటే చాలా గొప్ప విషయమే. వాళ్ళకు అందించారట. దాదాపు వాటి విలువ 25 లక్షల వరకు ఉంటుందట. ఇక మరి ఎంత పెద్ద ఫోన్లు ఉన్నాయి, ఐఫోను, శాంసంగ్ అట్లా పెద్ద ఫోన్లు ఉండొచ్చు. ఇక అంతరాష్ట్ర కూలీలకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించిన పోలీసులట. కృష్ణానది పరివాహక ప్రాంతంలో చేపల వ్యాపారం కోసం మానవ అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయట. కేసును ఛేదించిన సిబ్బందికి అభినందనలు తెలిపిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పహార్. ఈయన రోజు వార్తలలో ఉంటా ఉన్నాడు. ప్రతిరోజు మన ప్రజావాయిస్ పేపర్లలో ఉంటాడు. అక్కడికి సంబంధించిన అన్ని విషయాలలో నిజంగా తనిఖీలు చేయడంలో కానీ, స్పెషల్ డ్రైవ్ చేయడంలో కానీ నిజంగా ఈయననే సాటి. అంటే ఏ ఒక్క అన్ని జిల్లాల ఎస్పీలు చేస్తూ ఉన్నారంటే ఇక అది తెలియదు కానీ ఈయన మాత్రం రోజుకైతే ఒక మంచి విషయంతో పేపర్లో నిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎస్ఐ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పహార్. చేపల వ్యాపారం కోసం ఇతర ప్రాంతాల నుండి వ్యక్తులను అక్రమ రవాణా చేస్తున్న 8 మందితో కూడిన ముఠాను అరెస్టు చేసి వెట్టి చాకిరీ చేస్తున్న 36 మందికి విముక్తి కల్పించి వారి సొంత ప్రాంతాలకు తరలించినట్టు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఇక తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాలల పరిరక్షణ కమిటీ, కార్మిక శాఖ అధికారులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మనుషులను అక్రమ రవాణా చేస్తూ వారితో వెట్టి చాకిరీ చేస్తూ ఎలాంటి జీతాలు ఇవ్వకుండా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ పని వేళలు పాటించకుండా చేపలు పట్టిస్తూ వెట్టి చాకిరీ చేస్తున్న వ్యక్తుల చెర నుండి 32 కార్మికులను, 4 బాల కార్మికులను మొత్తం 36 మందిని రెస్క్యూ చేసినట్లు తెలిపారట. ఎవరో ఈ ముఠా వెనుక ఉన్న నాయకులా మరి లేకపోతే ఎవరు అనేది సో వాళ్ళను పట్టుకొని జైల్లో పడేయాలి. మరి ఇట్లా మానవుల అది అక్రమ రవాణా చేసి వాళ్ళతో వెట్టి చాకిరీ చేయించుడు ఎందుకు? గొడ్డు లెక్క పని చేయించడం నిజంగా మంచి పని చేసిరు సార్. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో నూతన అధ్యాయం. స్వర్ణ వెంచర్ ప్రారంభంలో వెంచర్ డైరెక్టర్ పి రమేష్ బాబు. కామారెడ్డి పట్టణంలో రియల్ ఎస్టేట్ రంగంలో నూతన ఉరవడికి మంగళవారం రోజున కామారెడ్డి పట్టణ శివారులో గల లింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో స్వర్ణ ఎన్క్లేవ్ వెంచర్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రియల్ ఎస్టేట్ ప్రముఖ వ్యాపారవేత్తలు, కామారెడ్డి జిల్లా క్రీడా అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిరట. రియల్ ఎస్టేట్లో నూతన రంగంలో అధ్యయనం చేసిరట. మంచి విషయమే. ఇక రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ. 15,000 రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. సన్నబియ్యం రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, ఆత్మ గౌరవం అని చెప్పేసి ఇక జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి అంటా ఉన్నారు. ఇక పాల్గొన్న ఎమ్మెల్సీ జయశంకర్
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉన్నారట. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో నూతన ఆహార భద్రత కార్డులు అంటే రేషన్ కార్డులు మంజూరైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి సన్నబియ్యం రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను అమలు చేస్తుందని వీటన్నిటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిజంగా ఈ కాంగ్రెస్ సర్కార్ అయితే మంచి కార్యక్రమాలు చేసింది. 10 ఏళ్ల నుంచి దాదాపు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ఎంతోమంది వాళ్లకు ఆ కోరిక నెరవేర్చింది. అట్లనే దొడ్డు బియ్యం కాకుండా రేషన్ షాప్లో సన్న బియ్యం కార్యక్రమం అనేది తీసుకొచ్చింది. నిజంగా ఈ 2 అద్భుతమైన పథకాలు మంచి విషయం చేసింది, మంచి శుభపరిణామం అని చెప్పొచ్చు. ఈ 2 పథకాలు వాళ్ళు చెప్పుకోవడానికి గొప్పగా ఉంటాయి. అంటే మరి 10 ఏళ్ల నుంచి గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నామని కూడా రేషన్ కార్డుల కోసం చాలా తిప్పలపడ్డారు చాలామంది. మరి వీళ్ళు వచ్చిన 18 నెలల కాలంలోనే ఇటు మహాలక్ష్మి కానీ 200 యూనిట్ల కరెంటు ఉచిత యూనిట్లు అది ఏదైతే ఉందో అది కానీ ఈ కొత్త రేషన్ కార్డులు కానీ సన్నబియ్యం కానీ వీళ్ళ ప్రభుత్వం ఒక మార్కు ఉండే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన పథకాలు మాత్రం అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక కోళ్లను కరిగించి చెరువులో కలిపి చేపల పెంపకానికి కోళ్ల వ్యర్థాలు. ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని రుద్రానం గ్రామంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులు ఆందోళన బాట చేపట్టారట. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణ పరిధిలోని కోళ్ల వ్యర్థాలను తీసుకొని వచ్చి ఊర్లోని ప్రైవేటు వ్యక్తులు చెరువులలో చేపల పెంపకం కోసం వాడుతున్నారని, వాటి వాడకం వలన గ్రామంలో కుక్కల బెడద తీవ్రతరంగా అయి భరించలేని దుర్గంధం వెదజల్లుతుందని, దానికి తోడు మా గ్రామ పర్యావరణంతో పాటు పరిశుభ్రత కూడా నోచుకోకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారట. ఇక మిర్యాలగూడ సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఎంపీడీఓకు పరిశీలించామని చెప్పగా మిర్యాలగూడ ఎంపీఓకి పరిశీలించి రిపోర్టు పంపించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఏది ఏమైనా చేపల పెంపకంలో కోళ్ల వ్యర్థాలను వాడడం వలన గ్రామస్తులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని గ్రామాన్ని కాపాడాల్సిందిగా కోరారట. ఏంది చెరువులు ఆ చేపలు వేసి ఆ చేపలు పెరగాలంటే ఏం చేయాలంటే ఈ కోళ్ళ ఫారంలో ఏవైతే చనిపోయిన కోళ్ళు ఉంటాయో మరి ఈ చికెన్ సెంటర్లలో ఏవైతే వాటి పేగులు అవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసుకొని ఈ చెరువులో కలుపుతుర్రట. ఇక ఈ కుక్కలకి ఏంది ఇప్పుడు ఎంత పెద్ద మొత్తంలో ఆ చెరువులో కలపడానికి వీళ్ళు తీసుకురావాలి అంటే ఒక ట్రాక్టరు ఒక పెద్ద వెహికల్ పెడతారు. సో ఆ వాసనకు ఆ చుట్టుపక్కల ఉన్న ఏవైతే ఆ వీధి కుక్కలు అవన్నీ ఉంటాయో అవన్నీ అక్కడ జమ అవుతూ ఉన్నాయట. అవి తిన్న కుక్కలకు రోగాలు వస్తాయి, గజ్జిలేస్తుంది, మళ్ళీ ఆ కుక్కలు మనుషుల్ని గడిచే ప్రయత్నం చేస్తాయి. మళ్ళీ ఈ వ్యర్థాలతో ఊరంతా కంపు కొడుతూ ఉన్నదట. మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నట్టు అక్కడ ఉన్నట్టు పరిశీలించేది ఏమున్నది. ఇక మొత్తం ఇప్పుడు చేపలు పెరగాలంటే వాటికి సంబంధించిన సీడ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఏవో ఎరువులు ఉంటాయి కదా, మరి వాటిని వాడకుండా ఈ వ్యర్థాలను వాడడం ఏంది. ఇప్పుడు ఈ వ్యర్థాలను తిన్న చేపలు ఆ చేపల్ని తిన్న మనుషులకు ఏమైనా అయినాయి కదా. సో స్థానికంగా ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో మొత్తం ఈ ప్రక్రియ మీద మొత్తం విచారణ చేసి వీలైతే దాన్ని క్లోజ్ చేసినా మంచిది. లేకపోతే ఈ చేపల్ని తిన్న ఆ ప్రజలకు ఇంకేదైనా రోగాలు వచ్చి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే, వాంతులు విరోచనాలు అయితే, ఇంకేదైనా అనారోగ్యానికి గురైతే, అస్వస్థతకు గురైతే వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఆ చేపల పెంపకం చేసి యజమాని తీసుకుంటాడా? సెంటర్లలో దొరికే ఆ వ్యర్థాలను కలిపినాక తిన్నాక మనుషులకు ఏమన్నా అవుతుంది కదా. ఇక కాసుల వేటలో అధికారులు అక్రమ నిర్మాణాలు జరుగుతున్న అధికారుల మౌనం చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం. అనుమతి 2 అంతస్తులకు నిర్మిస్తోంది 5 అంతస్తులు. అధికారులారా ఇప్పటికైనా మేలుకోండి, చర్యలు తీసుకోండి అని చెప్పేసి స్థానిక ప్రజలు అంటూ ఉన్నారు. ఇక నియోజకవర్గంలోని షాబాద్ మండలం హైదరాబాద్ టౌన్ అక్రమం అనాధికారిక అదనపు అంతస్తుల నిర్మాణాలు జోరందుకున్నాయి. బ్యాంకుల ద్వారా రుణాలు పొందేవారు తప్ప మిగతా వారు మాత్రం అనుమతుల కోసం ముందుకు రావడం లేదు. 4-5 రోజులుగా ఇలాంటివి పెరిగిపోతున్నాయని, ఆయా ప్రాంత వాసుల నుంచి ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయని, అక్రమ నిర్మాణాలను సహించబోమని అధికారులు చెబుతున్నా ప్రజాప్రతినిధులు మాత్రం ఓట్లు ఎక్కడ కోల్పోతామన్న ఉద్దేశంతో కూల్చివేతల జోలికి వెళ్ళనివ్వడం లేదు. అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తుల సంఖ్య పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాల జోరు కనిపిస్తుంది. వీటికి తోడు పెంట్ హౌజులు ఇక విరివిగా నిర్మించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు. హైదరాబాద్ కార్యదర్శి తెలిపిన వివరాల ప్రకారం G+2కి మాత్రమే అనుమతులు ఇచ్చాం. వాళ్ళు G+
5 ఎత్తుకు కట్టారు. నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదని కార్యదర్శి తెలుపుతున్నారు. తెలుపడం ఏంది? హైడ్రా ఏం చేస్తూ ఉన్నది? వాళ్ళు G+2కు పర్మిషన్ తీసుకొని G+5 ఎట్లా కడతారు? అంటే 2 అంతస్తులకు, అంటే గ్రౌండ్ ఫ్లోర్తోని 2 అంతస్తులకు పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్తో 5 అంతస్తులు ఎట్లా కట్టుకుంటారు? పర్మిషన్లు ఎవడు ఇవ్వకపోతే ఏం పడుతుంది? కూలగొట్టాలి కదా. చిన్న బాధితులు చిన్న స్థలాలలో రోడ్డు పక్కల చిన్న టేల పెట్టుకుంటేనే కూలగొడతారు. మూసి పక్క పొంటి అక్కడ ఇక్కడ చిన్నగా చెరువుల దగ్గరనే ఎక్కడ నేను చిన్నగా గుడారం వేసుకొని గుడిసెలు వేసుకొని ఉంటే వాళ్ళను బెదిరించి అక్కడికి వెళ్ళి దౌర్జన్యంగా వెళ్ళగొడతారు. మొత్తం దాన్ని కూలగొడతారు. మరి ఎవడు ఇది కాంట్రాక్టరు? ఎవరిది ఈ బంగ్లాలు? ఏంది ఈ కథ? మరి కూలగొట్టాలి కదా. ఇంకా దీనికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరు అని చెప్పేసి మీరు అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది పై అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? నాయకులదా, లేకపోతే ఏదైనా భారీగా కమిషన్లు ముట్టినాయా, లేకపోతే చేతులు బరివెక్తే మీరు దీని మీద చర్యలు తీసుకుంటలేరా? ఏంది కథ? సామాన్యులకు ఒక న్యాయం ఉంటుంది, ఇట్లా అక్రమ నిర్మాణాలు నిర్మించుకునే వరకు ఒక న్యాయం ఉంటుందా? అంటే చుట్టాలు అవుతున్నాయా పైసలు ఉన్న వాళ్ళకు? సో ఎవరో కానీ సంబంధించిన అధికారులు వీటి మీద వెంటనే స్పందించి మరి ఎవరైతే పర్మిషన్ తీసుకోలేరో ఆ 3 అంతస్తుని కూడా కూలగొట్టేయాలి. లేకపోతే వార్తలు ఇట్లనే కంటిన్యూ వస్తూ ఉంటుంది. ఇది పబ్లిక్లో ఇక ప్రభుత్వానికి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం గట్టిగా. ఇక నిరుపేద విద్యార్థి చదువుకు 10,000 ఆర్థిక సహాయం. నిరుపేద విద్యార్థికి ఆర్థిక సహాయం ఇక 42% బీసీ వాటా తేల్చాల్సిందే. సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీల వాటా 42% గురించి మీడియా సమావేశం జరిగిందట. ఇక ఐఏఎస్ చిరంజీవి అధ్యక్షతన నిర్వహించబడినమైనది. ముఖ్య అతిథులు హైకోర్టు మాజీ న్యాయమూర్తి వంగల ఈశ్వరయ్య గారు పాల్గొనడం జరిగింది. సోమవారం మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చేసినటువంటి 42% బీసీల వాటా విషయంలో బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి రామచంద్రరావుపై సభ్యులు అందరూ అసహనం వ్యక్తం చేయడం జరిగిందట. వాస్తవంగా ఈ బీసీలకు సంబంధించి ఏదైతే 42 అంటే కామరెడ్డి డిక్లరేషన్లో చేసిన 42% వాటా ఏదైతే ఉన్నదో అది అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి, అమలయ్యేటట్టు చేయాలి. విద్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఎన్నికల ఈ పదవుల విషయంలో కూడా కానీ, అంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాదు మొత్తం దేశవ్యాప్తంగా చేయాలి. ఇది మా డిమాండ్. ఇక నర్సాపూర్ రోడ్డు పక్కన గుర్తు తెలియని మృతదేహం అట. ఇక నేడు తెలంగాణ విద్యా సంస్థల బంద్. ప్రోగ్రెసివ్ యూత్ లింగ్ PYL సంపూర్ణ మద్దతు తెలిపిందట. వాస్తవంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ అయినాయి. ఇక కమ్యూనిస్టు యోధుడు కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్కు కడసారి నివాళులర్పించిన సిపిఎం శ్రేణులు. అచ్యుతానందన్ త్యాగం పోరాటం మరవలేనిది. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు చెప్తా ఉన్నారట. ఇక నకిలీ మొక్కజొన్న విత్తనాలు కన్నీరు మున్నీరైన మహిళా కౌలు రైతు. పుస్తేలు తాడు తాకట్టు పెట్టి కౌలు వ్యవసాయం చేస్తే చివరికి సచ్చే పరిస్థితి వచ్చిందని బోరుమని చేనులో ఏడ్చిన రైతు అట. ఇక మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన నాయని వెంకయ్య సంతులాలు పోడు దగ్గర 7 ఎకరాలు కౌలకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న రైతులకు నకిలీ మొక్కజొన్న విత్తనాలు షాప్ యజమాని విక్రయించడం జరిగింది. అది తెలియని అమాయక రైతు కొంత వరకు పెరిగి అలానే ఆగిపోవడంతో మోసపోయానని బోరుమని చేనులో ఏడ్చిందట. ఇప్పుడు ఏం తీసుకోవాలి చర్యలు? మరి ఎవరైతే ఈ ఫర్టిలైజర్ మరి ఆ షాపు ఓనర్ యజమాని మరి ఆమెకు అమ్మిండో పాపం ఆమె బాధపడతా ఉన్నది. 7 ఎకరాలు మేము కౌలుకు తీసుకున్నామంటే మరి ఆ సంవత్సరం కాల పంటకు గింత అని చెప్పేసి 5,000 10,000 మాట్లాడుకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళు 7 ఎకరాల కంటే దాదాపు ఒక 40 నుంచి 50,000 మధ్యలో వాళ్ళ పొలంకు ఆ తోటకు తీసుకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మొక్కలు వేస్తే ఆ విత్తనాలు వేస్తే అవి పెరగకుండా అక్కడనే ఆగిపోయినాయట. ఆమె పాపం నిన్న సోషల్ మీడియాలో ఆ వీడియో మొత్తం వైరల్ అవుతూ ఉన్నది. నన్ను ఇట్లా మోసం చేసిరు, నేను పుస్తక తాడు పెట్టుకొని డబ్బులు పెట్టి డబ్బులు తీసుకొచ్చుకొని ఇట్లా విత్తనాలు కొనుక్కొస్తే నేను మోసపోయినా అని చెప్పేసి ఆమె ఏడుస్తూ ఉన్నది. ఇప్పుడు అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో మరి దానికి సంబంధించిన పై ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో మరి వాడి మీద చర్యలు తీసుకుంటారా? మొత్తం వాడు ఏదైతే ఎక్కడికి వెళ్ళి మరి మొత్తం నకిలీ సరుకు తీసుకొస్తా ఉన్నాడో దాన్ని పట్టుకొని వాడి మీద చర్యలు తీసుకొని వారు అరెస్ట్ చేస్తారా? ఇట్లా ఎంతమంది మోసపోతున్నారు అక్కడ ఆ నకిలీ విత్తనాల వల్ల? సో చర్యలు తీసుకోవాలి. మొత్తానికి ఆయనకి ఫర్టిలైజర్ షాపు లైసెన్స్ రద్దు చేయాలి, వాడిని తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టాలి. ఇక లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అట. దేవరుప్పుల మండల కేంద్రంలోని అక్షర గార్డెన్లో ప్రభుత్వ పథకాలు
భాగంగా ఆహార భద్రత రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని దేవరుప్పుల మండలంలోని లబ్ధిదారులకు 1214 రేషన్ కార్డులను కొత్తవి సవరించినవి ఇక పంపిణీ చేసిరట. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఆండాలు, ఇక ఎంపీడీఓ తాటి సురేష్, కొడంకల్ల ఏఎంసీ చైర్మన్ నల్ల ఆండాలు, మండల కాంగ్రెస్ పార్టీ ఈ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వండ్లకొండ తారా, మండల మహిళల అధ్యక్షురాలు వీళ్ళందరూ పాల్గొన్నారట. ఇది దేవరుప్పుల మండలానికి సంబంధించిన అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసిందట. ఇక తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులతో పేదల జీవితాల్లో సంతోషమని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ చెప్తా ఉన్నాడు. ఇక తుక్కుగూడ మున్సిపాలిటీలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రజలకు భక్తులకు తీవ్ర ఇబ్బంది కలుగుతూ ఉన్నదట. ఇక ఎవరో మరి అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు కానీ నాయకులు కానీ జల్దీ స్పందించి ఈ భక్తులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్కడ మరమ్మతులు చేయాలి జల్దీ. ఇక నిజం నిరంకుశత్వంపై గలమెత్తిన కవి దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ప్రధానోపాధ్యాయుడు గుడిపాటి కోటయ్య అనట. ఇక బీసీలపై బీజేపీ నిజమైన వైఖరి బయటపడింది బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు సార్ చెప్తా ఉన్నాడు. ఏది ఇక వీళ్ళు ఏదైతే ఇక్కడ అసెంబ్లీలో చట్ట సవరణ చేసి మరి కేంద్రానికి పంపించారు, అది రాష్ట్రపతి దగ్గర ఉన్నది, అది పెండింగ్లోనే ఉన్నది. ఇటు ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గరికి పంపించింది, అది పెండింగ్లోనే ఉన్నది. వాళ్ళు న్యాయ సలహా తీసుకుంటా ఉన్నారు. మరి కాంగ్రెస్ చేస్తాను ముందడుగు వేసినాను కూడా బీజేపీ మాత్రం మరి దీని మీద ఇలాంటి స్పందించలేదు. కాబట్టి సో బీసీలపై బీజేపీ వైఖరి బయటపడిందని చెప్పేసి నేను ఆ సమావేశంలో ఆ కార్యక్రమంలో చెప్తా ఉన్నాడు. ఇక వరే నాటేసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అట. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాల అందచేత నియోజకవర్గాన్ని అన్నపూర్ణగా పిలవడానికి రైతన్న పాత్ర కీలకమని చెప్పేసి సో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అక్కడ రైతులతో కలిసి దున్ని వరి నాట్లు వేసిర్రట. ఇక నేటి విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయండి, వామపక్ష విద్యార్థి యువజన సంఘాల పిలుపు. విద్యారంగ సమస్యలు పరిష్కరించుకుంటే ప్రజాప్రతినిధి ఇళ్లను ముట్టడిస్తాం, పరిష్కరించకుంటే ప్రజాప్రతినిధి ఇళ్లను ముట్టడిస్తామని చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఇవాళ విద్యా సంస్థలు బంద్ అయినాయి. వామపక్ష పార్టీలు డిమాండ్లు చేయడంతో స్కూళ్ళు బంద్ చేశారు. ఇక సాధించిన ప్రగతికి విస్తృత ప్రచారం కల్పించాలి. ఏడాదిన్నరలో కొండంత చేసినాం, గోరంతా కూడా చెప్పుకోలేకపోతున్నాం. అప్పుడు ఇప్పుడు ఆ పార్టీదే గ్లోబల్ ప్రచారమే. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి మీరు ఎందుకు చెప్పుకోలేకపోతా ఉన్నారు? ఇప్పుడు గత ప్రభుత్వం 10 ఏళ్ళున్న బీఆర్ఎస్ పార్టీ చేయలేని మంచి విషయాలు మీరు చేసిరు. ఇందులో కాదనలేకి లేదు. సన్న బియ్యం తీసుకొచ్చిరు, రేషన్ కార్డులను తీసుకొచ్చిరు, 200 యూనిట్లను తీసుకొచ్చిరు, మహిళలకు ఫ్రీ బస్సు పెట్టిరు, రుణమాఫీ చేసిరు, రైతు భరోసా ఇచ్చిరు. మరి మీరు ఎందుకు ఇది ప్రజలలోకి తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు? ఎక్కడ ఉన్నది వైఫల్యం? అది మీ దగ్గరనే ఉన్నది కదా. మీరు మీ నాయకులు మీ కార్యకర్తలు కలిసి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీదే ఉన్నది కదా. మరి ఎందుకు తీసుకెళ్తలేరు? మీరేమో చెప్పుకోరు, వాళ్ళేమో చెప్పుకుంటారు. ఇక మీకు వాళ్ళకు తేడా ఏందో మీరే అర్థం చేసుకోవాలి. మీరు ఇంత మంచిగా ప్రగతి సాధించినా అని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడం అంటే అది మీకే మైనస్. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా, మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అయినా, లోక్సభ ఎన్నికల్లో అయినా మీ పార్టీకి నష్టం. అది ప్రచారం చేసుకోవాలి కదా మీరు చేసిన మంచి విషయాలు ఏందో. రైతు మాఫీ మంచి విషయమే, రైతు భరోసా మంచి విషయమే, మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం మంచి విషయమే, 200 యూనిట్లది మంచి విషయమే, 500 గ్యాస్కు మంచి విషయమే, ఇటు రేషన్ కార్డులు మంచి విషయమే, సన్న బియ్యం మంచి విషయమే. మరి ఎందుకు చెప్పుకోలేకపోతా ఉన్నారు? మీ దగ్గరే ఉంది కదా లోపం. మరి అది ఇక అతిథి అధ్యాపకులకై దరఖాస్తుల ఆహ్వానం అన్నమాట. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొరుట్లలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను వివిధ సబ్జెక్టులు బోధించుటకు అతిథి అధ్యాపకులకై అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొరుట్ల ప్రిన్సిపల్ నడికట్ల సందీప్ ఒక ప్రకటనలో తెలిపారట. ఎవరన్నా ఆ అర్హతలు ఉంటే సో మీరు అప్లై చేసుకోండి, వెళ్ళి అక్కడ ఆ ప్రిన్సిపల్ని కలవండి. మరి ఇక వరద కాలువలకు నీళ్లు విడుదల చేయాలి
అని చెప్పేసి రైతులు ధర్నా చేసిరట. జగిత్యాల జిల్లా కదలాపూర్ మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం నుండి నీరు విడుదల చేయకపోవడంతో వరద కాలువలోకి నీరు రాలేదని, ఎస్ఆర్ఎస్పీ వరద కాలువను నమ్ముకొని రైతులు పంటలు సాగు చేస్తున్నారని, నీరు లేకపోవడంతో రైతులు పంటలు వేసుకోలేకపోతున్నారని, వర్షాభావ పరిస్థితులు, వరద కాలువలో నీరు లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రోడ్డుపై బయటించారు. సో మరి ఏదైతే ఇప్పుడు పంటలు వేసుకున్నారు, మరి వర్షాలన్నీ జూలైలో కొట్టినాయి, మధ్యలో ఒక 20-30 రోజులు గ్యాప్ ఉన్నాయి. వీళ్ళేమో విత్తనాలు వేసుకున్నారు, అవి మొలకేసే టైంలో నీళ్లు లేవు, ఇటు వర్షాలు లేవు, ఇటు కాలువల నుంచి నీళ్ళు వస్తలేవు. సో రైతులందరూ ధర్నా చేసిరట. అంటే ఈ 2-3 రోజుల నుంచి భారీగా వర్షాలు పడతా ఉన్నాయి కానీ సో మరి ఆ కాలువ నీళ్లు విడుదల చేయాలని వీరు ధర్నా చేసిరు. ఇక యూజీసీ నెట్ ఫలితాల్లో అర్హత సాధించిన గురుకుల కళాశాల అధ్యాపకురాలట. తెలకపల్లి మండల పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్న మాదగౌని నవనీత మంగళవారం విడుదల చేసిన నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా అర్హత సాధించింది. 2019 జూనియర్ అధ్యాపకురాలుగా నియమితులైన నవనీత ఈ సంవత్సరం నిర్వహించిన యూజీసీ నెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినట. మంచి విషయం మేడం, మీ శ్రమనే మీకు విజయాన్ని తీసుకొచ్చి పెట్టింది. మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత చదివారో ఇప్పుడు మీరు ఒక స్థాయిలో నిలబడే అర్హత మీకు ఆ చదువు అనేది మీకు మీ కళను నెరవేర్చే ప్రయత్నం చేసింది. మంచి విషయం. ఇక 30,000 ఇచ్చుకో ఇల్లు కట్టుకో, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఇందిరమ్మ కమిటీ మెంబర్ల మామూలు వసూలు లేదంటే లిస్టులో పేరు ఉండదు, మరొకరికి ఛాన్స్ ఉంటుందట. ఆందోళనలో నిరుపేద లబ్ధిదారులు పడతా ఉన్నారట. 30,000 ఇచ్చుకో ఇల్లు కట్టుకో, ఇది ఇందిరమ్మ కమిటీ మెంబర్లు చెప్తున్న మాట అన్నట. ఏంది కథ మరి? గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో ఎలాంటి ఒక్క రూపాయికి ఇవ్వకూడదు అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు, సమావేశాలు చెప్తా ఉన్నాడు. ఒక్కరికి కూడా బయట వాళ్ళకు మధ్యవర్తులకు రూపాయి ఇవ్వద్దని చెప్తా ఉన్నారు. మరి ఎవరు ఈ కమిటీ మెంబర్ అడిగినోడు? ఎందుకు ఇవ్వాలి నీకు 30,000? 30,000 ఇవ్వకపోతే ఆయన పేరు తీసేసి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తావా? అసలు ఆయన పేరు రాయాల్సింది. మరి ఎవడు అడిగిండో ఏందో కథ మరి అని చెప్పేసి. పేద ప్రజలకు సొంత ఇంటి కళ నెరవేర్చే ఇందిరమ్మ ఇంటి పథకం గ్రామ కమిటీలకు చేతివాటంగా మారింది. ముగ్గు పోయాలంటే 30,000 ఇవ్వాల్సిందేనంటూ లబ్ధిదారులను వేధిస్తున్న ఘటనలు తాడూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో చోటు చేసుకుంటున్నాయి. డబ్బులు ముట్ట చెప్పకపోతే ముగ్గులు పోసేదే లేదని, ఆలస్యం చేస్తే లిస్టు నుండి పేరును తీసేసి మరొకరికి అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. దీంతో చేసేదేమి లేక పేదలు అనేక మంది గ్రామ కమిటీ మెంబర్లకు మామూలు ఇచ్చి తమ పేర్లను పదిలం చేసుకుంటున్నారు. లిస్టులో పేరు రాని వారు ఇలా అవస్థలు పడుతుండగా పేర్లు వచ్చిన వారు ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును చూసి ఆందోళనకు గురవుతున్నారు. పునాది నుండి మొదలుకొని రూపు లేవల్ వరకు 2 పడగల గదులను 10 నుంచి 15 లక్షలు ఖర్చు అయ్యే అవకాశం ఉందని, ఒక ఇంటికి ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలు ఏములకు సరిపోతాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బులు వాస్తవంగా ఏడికి సరిపోవు. 5 లక్షలతో ఎల్లేడవుతుందండి? పునాదులకు పిల్లర్లకు నీకు స్లాబ్గా అయిపోతూ ఉన్నాయి కదా. అసలు వాస్తవంగా ప్రభుత్వం ఏం చేయాలంటే లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు అనేది వాళ్ళ అకౌంట్లో చేస్తే వాళ్ళు ఒక 2-3 లక్షలు, లేకపోతే ఉన్నవాళ్ళు ఒక 4-5 లక్షలు, అంటే చాలా రోజులుగా కిరాయికి ఉన్న వాళ్ళు కొంత డబ్బు ఇల్లు కట్టుకోవడానికి కూడబెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 5 లక్షలు మన దగ్గర ఒక 5 లక్షలు ఉంటే ఒక 10 లక్షలలో ఒక మంచి ఇల్లు కట్టుకుందామన్న కోరిక మీద ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇచ్చిన ఏవైతే ఆ మెజర్మెంట్స్ ఉంటాయో అందులోనే కట్టుకోవాలి, వాళ్ళకు నచ్చినట్టే వాళ్ళు ఇచ్చినట్టే కట్టుకోవాలి. మరి 5 లక్షల ఇల్లు అవుతుందంటే కాదు. సార్ అదొక విషయం పక్కన పెడితే, అదొక ఆందోళన విషయం పక్కన పెడితే, ఈ కమిటీ మెంబర్ల ఆవా ఏంది మరి? 30,000 ఎందుకు ఇవ్వాలి నీకు? నీకెందుకు ఇవ్వాలరా భయ్ 30,000? మరి మీ సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా, ఎవడు కూడా మధ్యవర్తికి ₹1 ఇవ్వకురి, ప్రభుత్వం నుంచి మీకు ఎవరైతే అర్హత ఉండి మీరు లబ్ధిదారులుగా ఎంపికయ్యారో మీ అందరికీ ఇల్లు వస్తే పక్కా అని చెప్పేసి మీరు కట్టుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నది కదా. మరి నీకెందుకు ఇవ్వాలి? నువ్వెట్లా తీసేస్తావు పేరు? నీ దౌర్జన్యం ఏంది అక్కడ? అంటే నువ్వెవడి మధ్యలో? అసలు నీకెందుకు ఇవ్వాలి 30,000? వాళ్ళు పేద ప్రజలు నీకెందుకు కట్టాలి? లేకపోతే పేరు తీసేస్తావు ఇవ్వకుంటే. సో ఎవరైతే స్థానికంగా ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో మరి అక్కడ స్థానికంగా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు ఉంటారో, మరి రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరైతే ఉంటారో మరి ఈ కథ ఏందో చూడాలి. మరి ఎవరు అడిగిందో వాడిని ఆ కమిటీకి వెళ్ళే తీసేయరు. ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే ట్రాక్లో పడతా ఉన్నారు, మంచి మంచి విషయాలతోని ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. మరి అలాంటప్పుడు ఇలాంటి కొంతమంది చేసే పనులకు ప్రభుత్వం మీదే పెద్ద మచ్చ ఏర్పడుతుంది. సో ఈ డబ్బులు ఎవరైతే అడిగిరో మరి ఈ డబ్బులు అడిగిన వాడిని ఆ కమిటీల నుంచి తీసేయురి, మీ పార్టీ నుంచి కూడా తీసేయురి. ఒక చిత్తం ముడిచిపోతుంది, లేదంటే మీ పార్టీకే నష్టం.
సో ఇది ఈరోజు సంబంధించిన ప్రజావేదికకు సంబంధించిన జిల్లాల వార్తలు. మళ్ళీ రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం.